నమస్తే అండి, నేను రజాక్. అల్లు అర్జున్ పుష్ప సినిమాకి సంబంధించి చాలామంది మాట్లాడడం అయితే జరుగుతుంది, అడగడం కూడా జరుగుతుంది. భయా మరి మొన్న అల్లు అర్జున్ పగ తీర్చుకున్నాడు జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. అప్పటికప్పుడు నంద్యాల వెళ్ళి ఎంత రచ్చ చేయాలి, ఎంత పెంట చేయాలి అంత చేసినాడు కదా. మరి ఇప్పుడు మనకంటూ టైం వచ్చింది కదా, సో ఆయన సినిమా వచ్చింది కదా, మరి మనం కూడా రెచ్చిపోయి చేయొచ్చు కదా. వీడియోలు ఏదో అకేషనల్గా చేస్తున్నట్టున్నారు, కొన్ని పదులు కొద్ది చేయొచ్చు కదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఒక విషయం అయితే చెప్తానండి, ఒక సినిమాని చంపడం పెద్ద కష్టం అయితే కాదు, కానీ సినిమాని లేపడం కొంచెం కష్టమే. నెగిటివ్ వీడియోలు చేయడం పెద్ద విషయం అయితే కాదు, వ్యూవర్షిప్ కూడా బాగా వచ్చింది. సింపుల్గా చెప్తున్నా, ఈజీ ఒక సింగిల్ డేలోనో 20-30 వీడియోలు చేసి అవతలేసేయచ్చు. అది పెద్ద విషయం కూడా కాదు. బాయ్కి ఉన్నటువంటి నెగిటివిటీకి సంబంధించి మాట్లాడాలంటే కనుక. కానీ నేను ఎందుకు మాట్లాడలేదంటే ఒక విషయం అయితే చెప్తే, ఇక్కడ అల్లు అర్జున్ చేశాడు, నంద్యాల వెళ్ళినాడు, పగ తీర్చుకున్నాడు, చెప్పన్ బ్రదర్ అన్నాడు. ఎస్, మనందరం కూడా హట్ అయినాం, అది వాస్తవం. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ బ్యానర్ కూడా చూస్తున్నారు కదా, ఆ బ్యానర్ కూడా వేయించినాడు, దాంట్లో ఎక్కడ కూడా మెగా ట్యాగ్ అనేది కనిపించకుండా చేసినాడు. సో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గ్రౌండ్ రియాలిటీ మీకు క్లియర్గా చూపిస్తాయి. ఇప్పుడు ఆంధ్రాలో మొన్న నేను వీడియో పెట్టినా కదా, ఎక్కడ ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పూణేలో కావచ్చు, కోల్కతాలో కావచ్చు, తమిళనాడు కావచ్చు, బెంగళూరు, కర్ణాటక కావచ్చు. సో ఈ రాష్ట్రాల్లో అసలు బుకింగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయో నేను మీకు చూపించాను. కానీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను మీకు పెద్దగా రోజు చూపించలేదు, ఎందుకంటే బుకింగ్స్ ఓపెన్ కాల. రేపొద్దున ఈరోజు సాయంత్రం నుంచి నైట్ నుంచి థియేటర్లో సినిమా పడబోతుంది. రేపు ఫుల్గా అన్ని థియేటర్లో రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి షోలు ఉండబోతున్నాయి. అయితే ఏమంటే, అసలు ఈ సినిమా గ్రౌండ్ రియాలిటీ ఏంటని చెప్పిన తర్వాత మీకు అర్థమైపోద్ది అనమాట. రెండో, వాళ్ళ సినిమాని వాళ్ళే చంపుకుంటున్నారు, మనం చంపాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే అత్యంత దారుణంగా 900 రూపాయలు, 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు కూడా బెంగళూరులో టికెట్లు ఉందన్నమాట ఈరోజు పరిస్థితి. అంత రేట్లు పెడితే ఎవడు చూస్తాడు? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు సొంత అభిమానులు ఏదో అభిమానులు ఆర్మీ అంటున్నాడు కదా, ఆ ఆర్మీయే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ ఉంటే 1200 పెట్టి ఎక్కడ చూడాలి సార్, ఎలా చూడాలి సార్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, బుకింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తా. రెండోది ఏంటంటే, మన టైం వచ్చింది కదా, మనం ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా అని. కరెక్టే, తీర్చుకుందాం. ఎవరి మీద తీర్చుకోవాలి? భాయ్ మీదే తీర్చుకోవాలి. మన కోపం అంతా ఎవరి మీద చూపించాలి? భాయ్ మీద చూపించాలి. మనకి మైత్రి మూవీ మేకర్స్కి ఏమైనా గొడవలు ఉన్నాయా? జనసేన పార్టీకి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి మైత్రి మూవీ మేకర్స్కి ఏమైనా, ప్రొడ్యూసర్స్కి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవు. వాళ్ళు ఇంకా విషయం ఏంటంటే, ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి సపోర్ట్ చేసి వాళ్ళ సంపూర్ణ మద్దతు తెలియజేసినారు. సింపుల్గా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళే. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర ఎంత అడ్వాన్స్ తీసుకొని ఉండాలి, ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి. సో మనకి ప్రొడ్యూసర్స్కి ఎలాంటి గొడవ లేదో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి భాయికి మాత్రమే ఇష్యూ అయితే ఉందన్నమాట. సో ఆ ఇష్యూని ఏం చేయాలంటే ఆల్రెడీ చేసేస్తున్నారు మెగా అభిమానులు అంటే అన్నయ్య గారి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, రామ్ చరణ్ గారి అభిమానులు కావచ్చు, మిగిలిన హీరోల అభిమానులు కావచ్చు, అల్లు ఫ్యామిలీ అభిమానులు, వాళ్ళని పక్కన పడేస్తే మిగిలిన మనోళ్ళు. సో చూసుకుంటే కనుక ఎవరు కూడా ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాని పర్యవసానమే ఈ రోజున బుకింగ్స్ ఎంత దారుణమైన స్థాయిలో ఉన్నాయి, ఏ స్థాయిలో ఏ థియేటర్లో షోస్ క్యాన్సిల్ చేస్తున్నారు, దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. షోస్ క్యాన్సిల్ అవుతున్నటువంటి దాన్ని కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. వీళ్ళు క్లియర్గా చెప్పేశారు, అల్లు ఫ్యామిలీ క్లియర్గా చెప్పేసింది. అల్లు అర్జున్ అయితే కనుక తాము వేరే ఫ్యామిలీ అనేది క్లియర్గా చెప్పాలనుకుంటున్నాడు. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, అదేవిధంగా వాళ్ళు వేసినటువంటి బ్యానర్స్లో కావచ్చు, వాటన్నిటిలో కూడా స్పష్టంగా అయితే చూపించేసినారు క్లియర్గా. ఏది ఆ బొడ్డోడు అల్లు అయ్యాన్ ఉన్నాడు కదా, కామెడీ చేస్తుంటాడు, అల్లు రామలింగయ్య గారిని మరిపిస్తాడు మన కుర్రోడు. సో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మనోడికి. నెక్స్ట్ అల్లు శిరీష్, వండర్ఫుల్ యాక్టర్. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య గారు, ఆయన ఎప్పుడు కూడా బయట కనిపించడం. ఆ తర్వాత ఈ బ్యానర్లో వచ్చేసి మన అల్లు అరవింద్ గారిని వాడడం జరిగింది. ఆ పైన అందరికంటే ఎక్కువ అల్లు అర్జున్ గారి ఫోటోని వేసినారు. సో వీళ్ళ జనరేషన్కి సంబంధించి, వీళ్ళ బ్రదర్స్, వీళ్ళ ఫాదర్, వీళ్ళ సన్, వీళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు వేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళు మెగా ట్యాగ్ నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి. కాబట్టి మెగా అభిమానులు ఎవరు కూడా ఈసారి సినిమా చూసే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇక ఫస్ట్ ఏంటంటే, నేను బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి కొన్ని నిజాలు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే సో ఈ థ్రెడ్ చూడండి, అమలాపురంలో కావచ్చు, మిగిలిన కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా షోస్ని క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. షోస్ క్యాన్సిల్ అయిపోయినాయి బెనిఫిట్ షోలు. అత్యంత దారుణంగా 900 టికెట్ పెడితే ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నట్టు ఈ డబ్బులు? అవి ఫ్యాన్ షోలు. నార్మల్ సినీ అభిమాని ఆ షోలకి వెళ్ళడం, అక్కడంతా కూడా బ్యానర్లు కట్టి ఎగిరేది, గెంతులేసేది, పేపర్లు దించేది, చొక్కాలు దించుకునేది, తందనాలు ఆడేది మొత్తం కూడా ఫ్యాన్సే, అభిమానులు మాత్రమే. వీళ్ళు తప్ప సగటు సినీ అభిమానో లేదంటే ఇతర హీరో అభిమాని ఫ్యానో వచ్చి ఆ టైంలో అలా గెంతులు వేయడు.
ఒక మహేష్ బాబు అభిమానం, ప్రభాస్ అభిమానం ఎవరో కూడా వచ్చి ఆ సినిమాను అలా చూడరు. వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్కి కుదిరితే 200 రూపాయలకు, 150 రూపాయలకు, 300 రూపాయలకు సినిమా చూపించాల్సింది పోయి వీళ్ళ నెత్తిన 900 రూపాయలు పెట్టినారన్నమాట. 900 పైనే, 900 లోపు లేనటువంటి పరిస్థితి. చూడండి, నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా కదా. థ్రెడ్, పుష్ప 2 క్యాన్సిల్డ్ షోస్. అమలాపురం వెంకట పద్మావతి సినిమా సినీప్లెక్స్ థియేటర్ ప్రీమియర్ క్యాన్సిల్ డ్యూ టు ఓన్లీ 4 టికెట్స్ సోల్డ్. ఓన్లీ 4 టికెట్లు అమ్ముకం అవ్వడం కారణంగా. అంటే 3600 అంతే. 3600 రూపాయలు ఒక థియేటర్కి ఎందుకు చేస్తాడు? షో క్యాన్సిల్ చేసినాడు. సో అది పరిస్థితి. ఆ తర్వాత అదేవిధంగా అద్దంకి టౌన్కి సంబంధించి అక్కడ 950 రూపాయలు పెట్టారనమాట. విఎన్ఎస్ థియేటర్ ప్రీమియర్ క్యాన్సిల్డ్, పూర్ రెస్పాన్స్ డ్యూ టు హై ప్రైస్ 950 ఎక్కువ మొత్తంలో పెట్టడం కారణంగా ఏదైతే విఎన్ఎస్ థియేటర్ ఉందో అద్దంకి టౌన్లో కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఒంగోలు టౌన్ గోపి థియేటర్లో కూడా ప్రీమియర్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నర్సరావుపేట టౌన్లో కూడా షో క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కావలి టౌన్లో కూడా 402 టికెట్ సీట్లకు గాను కేవలం 9 సీట్లు మాత్రమే బుక్ అవ్వడం కారణంగా ఎస్విటి అనే ఒక థియేటర్లో దాన్ని కూడా క్యాన్సిల్ చేశారంట. అదేవిధంగా దర్శిలో కూడా వెంకటేశ్వర థియేటర్ ప్రీమియర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే బుకింగ్స్ లేకపోవడం కారణంగా. అదేవిధంగా చీరాలకి సంబంధించి కూడా క్యాన్సిల్ అవడం అయితే జరిగింది. అదేవిధంగా రాజమండ్రికి సంబంధించి కూడా క్యాన్సిల్ అవడం జరిగింది. అదేవిధంగా తుక్కుగూడ షో కూడా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా పొద్దుటూరుకి సంబంధించినటువంటి 9:30 PM షో ఏంటంటే పొద్దునపూట 9:30 షో కూడా అది కూడా క్యాన్సిల్ అయింది. సాయంత్రం 9:30 అంటే ఈరోజు సాయంత్రం జరగాల్సినటువంటి షో క్యాన్సిల్, అది కూడా ప్రీమియర్ షో కదా. సో అదేవిధంగా గుంటూరు ఏరియాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు అన్నీ కూడా క్యాన్సిల్ అయినాయన్నమాట. సో ఒంగోలు గోపి, రేపల్లె రాజ్యలక్ష్మి, అదేవిధంగా శ్రీకృష్ణ, అదేవిధంగా ఎన్పేట ఎల్ఎన్ఎస్, అదేవిధంగా మాచర్లో వచ్చేసి వెంకటేశ్వర, చీరాలు వచ్చేసి మోహన్ అండ్ సురేష్, బాపట్లో వచ్చేసి విజయలక్ష్మి, అద్దంకి వచ్చేసి విఎన్ఎస్. అదేవిధంగా ఆదోనికి సంబంధించినటువంటి ఒక షో కూడా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా సో ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇదేదో ప్రీమియర్ షోలు కాబట్టి పక్కన పడేద్దాం. ఫ్యాన్స్ కోసం ఏదో హడావిడి హంగామా కోసం వేస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ తీసుకోలేదు. ఫ్యాన్సే తీసుకోవట్లేదు, మీకు అర్థం కావట్లా. సరే, నేను ఇంకా గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి బుక్ మై షోకి వెళ్ళి చెప్పేసి చూపిస్తాను అనమాట. విజయవాడలో సినిమా పిచ్చోళ్ళు ఏ విధంగా ఉంటారో నాకు తెలుసు. గోదావరి జిల్లాలో సినిమా పిచ్చోళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. అదేవిధంగా వైజాగ్కి సంబంధించి సినిమా పిచ్చోళ్ళు ఏ విధంగా ఉంటారో తెలుసు. ముఖ్యంగా కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే డిస్ట్రిక్ట్స్లో ఉంటారో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు. సో ఈ జిల్లాల వరకు మెజారిటీ పీపుల్ సినిమా అంటే విపరీతమైన చూపిస్తారు. ఆ తర్వాత రాయలసీమలో కూడా ఉంది. బట్ సినిమా పిచ్ అనేది కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి జనానికి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ప్లేసెస్లో ఉన్నటువంటి పరిస్థితి. విజయవాడ పుష్ప సినిమాకి సంబంధించి చూస్తే విజయవాడ, వైజాగ్ 2 ప్లేసెస్లో చూపిస్తాను, గుంటూరు కూడా చూపిస్తాను. ఏ విధంగా ఉందో చూద్దాం పరిస్థితి. సో విజయవాడ పుష్ప 2కి పోతే కనుక 4వ తారీఖు అంటే ఈరోజు సాయంత్రం రిలీజ్ అవ్వబోతుంది కదా. ఈరోజు సాయంత్రం 9:30 షోలో ఉన్నాయన్నమాట. అన్ని ఫ్యాన్స్ షోలు అని చెప్పొచ్చు. నిజంగా ఫ్యాన్స్ కోసం పడేటటువంటి షోలు. ఎంత దారుణమైన రెస్పాన్స్ ఉందంటే బాలాజీకి సంబంధించి చూస్తే కనుక 944 రూపాయలు టికెట్ పెట్టడం అయితే జరిగిందండి, కింద నుంచి పై దాకా. అసలుకి ఫస్ట్ స్క్రీన్ ముందు కూర్చునేవాడికి కూడా 944 రూపాయలు. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఎక్కడ చూసినా చూడండి, దాదాపు దీంట్లో 60% వరకు ఫిల్ అవ్వలేదు. ఇంకా కేవలం 35 to 40% మాత్రమే ఇది ఫిల్ అయినటువంటి పరిస్థితి. ఈరోజు నైట్ 4వ తారీఖు నైట్ 9:30కు పడబోతున్నటువంటి ఒక షో, అది వచ్చేసి బాలాజీ. అదేవిధంగా తారా స్క్రీన్స్ అని చెప్పేసి పాయకపురం దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇది చూడండి, సాయంత్రం పడుతున్నటువంటి షోకి 20% కూడా బుకింగ్ లేనటువంటి పరిస్థితి. మీరు చూడండి, ఏ టికెట్ అయినా బుక్ చేయండి 944 రూపాయలు. కళ్ళ ముందే ఈ ఎదురు మాత్రం సిల్వర్ క్లాస్ అంటే ఇది 400 పెట్టారు. ఈ తిప్పి కొడితే ఎన్నో సీట్లు ఉండవు. ఈ ఒక 26 50 సీట్లు మాత్రమే అవి. మిగిలిన అంతా కూడా 944. సో ఎలా? అదేవిధంగా అలంకారం వచ్చేసి బుక్ అయిందనమాట. మరి దీంట్లో ఎంత సీటింగ్ ఉందో ఐడియా లేదు. అదేవిధంగా G3 థియేటర్కి వెళ్తే కనుక ఆల్మోస్ట్ ఫిల్ అంట. సో 9:30 ఈరోజు సాయంత్రం 9:30 కావచ్చు, 9:45 కావచ్చు, దీంట్లో ఫిల్ అయినట్టుగా తెలుస్తుంది. లెక్క ప్రకారం ఒక స్టార్ హీరో సినిమా అంటే ఈ పాటికి మొత్తం కూడా కంప్లీట్ బుకింగ్స్ అయిపోవాలి. అది ఈరోజు సాయంత్రం పడేది 4:30కి ఫ్యాన్స్ షోలు. రేపొద్దున పడేది జనరల్ ఆడియన్స్ కూడా వస్తారు, ఫ్యాన్స్ కూడా వస్తారన్నమాట. ఇది తర్వాత స్వర్ణ థియేటర్. ఈ స్వర్ణ థియేటర్కి వెళ్తే కనుక ఇది పరిస్థితి. తిప్పి కొడితే 25% to 30%.
అంతే. మొత్తం 945. మీరు ఎక్కడైనా క్లిక్ చేయండి 945. సో 944 పెట్టి ఎవడు సినిమాకి వస్తాడు? సో మీరు చూడండి, ఈరోజు సాయంత్రం సినిమా పెట్టుకుంటే కనుక ఈరోజు సాయంత్రానికి బుకింగ్ అనేటువంటి పరిస్థితి విజయవాడలో. సో అదేవిధంగా 5వ తారీఖుకి వెళ్దాం. 5వ తారీఖు గ్రాండ్ రిలీజ్ అవుతుంది కదా దేశవ్యాప్తంగా. సో 5వ తారీఖు చూసుకున్నా కానీ మీకు ఇదే కనిపించింది. ఎక్కడైనా ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే రేపు బుకింగ్స్ రిలీజ్ అయ్యి మొన్నటి నుంచి రిలీజ్ అయింది, కానీ ఇప్పటికి కూడా పరిస్థితి సిచ్యువేషన్ ఇలా ఉంది. సో మీరు చూడండి, విజయవాడలో సినిమా అభిమానులు అధికంగా ఉండేటటువంటి ప్లేసెస్లో కూడా బుకింగ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. థియేటర్లో ఓపెన్ చేస్తే మళ్ళీ దాంట్లో ఎంత బ్లాక్ చేసినాడో ఎంతో మనకు ఐడియా ఉండదు, కానీ ఏంటంటే బ్లాక్ మాత్రం పక్కాగా జరిగింది. ఎందుకంటే థియేటర్కి వచ్చి సినిమా చూసే వాళ్ళు ఉంటారు కదా. సో ఇదే పవన్ కళ్యాణ్ సినిమా పడితే కనుక ఇవన్నీ మీకు ఇక్కడ ఒక్క టికెట్ కూడా దొరకదు ఆ రోజు వరకు. నెక్స్ట్ 6th ఉండొచ్చు, 7th ఉండొచ్చు, నేను కాదన్ను. మరి 6th వెళ్తే మొత్తం గ్రీనే కనిపించింది మీకు. సో ఇది పరిస్థితి విజయవాడలో 6వ తారీఖున పరిస్థితి. సో ఈరోజు సాయంత్రం ఏదైతే ప్రీమియర్స్ పడబోతున్నాయో దానికి సంబంధించి చూస్తే గుంటూరుకి వెళ్దాం. గుంటూరు పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది, అంచుమించు ఇంతే ఉంటుంది. అంతకు మించి ఇదిగోండి, ఒక్క థియేటర్ మాత్రమే ఫిల్ అయింది, సోల్డ్ అవుట్ అయింది ఒక్క థియేటర్ మాత్రమే, మిగిలిన సోల్డ్ అవుట్ కాలేదు. ఇంకా ఉన్నాయి అనమాట. ఒక్కొక్క దాంట్లో 940 రూపాయలు పెడితే ఎవడొచ్చి చూస్తాడు? దేనికి వచ్చి చూస్తారు? వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంత డబ్బు? ఇది పరిస్థితి. గుంటూరుకి సంబంధించి చూసినా సరే, వైజాగ్ పోదాం. సరే, ప్రతిదీ థియేటర్ ఓపెన్ చేసి చూడలేం, కానీ పరిస్థితి బుకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వైజాగ్ పోతే కనుక వైజాగ్ కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. సాయంత్రం 9:30కి 9:45కి పడుతున్నటువంటి షోలు కేవలం మీరు చూడండి 1, 2, 3, 4 కేవలం 5 థియేటర్స్ మాత్రమే ఫుల్ అయినటువంటి పరిస్థితి, మిగిలిన ఇవ్వలేదు. సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా 5th వెళ్తే కనుక మీకు ఉంటాయి పక్క ఖాళీగా దొరుకుతాయి. ఇవో చూడండి ఎన్ని థియేటర్లు ఫిల్ అయినాయి. టిప్పి కొడితే 1 థియేటర్, 2 థియేటర్లు, 3, 4, 5, 6 అవి కూడా బొడ్డ థియేటర్లు. సో ఇది మీకు పచ్చదనం ఎర్రదనం కనపడుతుంది. ఇంకా రేపు సినిమా పెట్టుకొని ఇంత కనపడుతుందంటే సినిమా మీద బజ్ ఉంది, అది ఉంది. 6వ తారీఖుకి వెళ్తే ఇంకా మొత్తం పచ్చదనం కనిపించిందమ్మా మీకు వైజాగ్కి సంబంధించి. ఇక్కడే కాదండి, తెలంగాణకి వెళ్దాం, హైదరాబాద్ ఒకదాని పక్కన పెడదాం, వరంగల్ వెళ్తే కూడా ఇంచుమించు ఇదే దారుణమైన సిచ్యువేషన్ ఆడ ఉన్నటువంటి పరిస్థితి. 4వ తారీఖు చూసుకుంటే కనుక ఇది పరిస్థితి. 3 థియేటర్లలో ఒక్కటి కూడా సోల్డ్ అవుట్ కానటువంటి పరిస్థితి. 3 థియేటర్లో ఒక్కడు కూడా సోల్డ్ అవుట్ కానటువంటి పరిస్థితి ఈరోజు సాయంత్రం పడుతున్నటువంటి 9:30 షోకి సంబంధించి. ఇక 5th వెళ్తే కూడా ఇంచుమించు అదే పరిస్థితి, థియేటర్లు ఖాళీ. ఏం చెప్పాలి ఇప్పుడు మనం నెగిటివిటీ చేయాలి ఈ సినిమాని. మళ్ళీ చెప్తున్నా, మైత్రి మూవీ మేకర్స్తో, ఆ సినిమా ప్రొడ్యూసర్తో, జనసేన పార్టీకి కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ, జనసేన పార్టీ నాయకత్వంతో కానీ ఎలాంటి గొడవ లేదు. కేవలం భాయితో మాత్రమే. ఆయన నంద్యాల వెళ్ళడం కావచ్చు, చెప్పన్ బ్రదర్ అనడం కావచ్చు, ఆ తర్వాత పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత సుకుమార్ గారి వైఫ్ సంబంధించినటువంటి ఏదో సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈయన నాకు నచ్చితే చేస్తా వస్తా అన్నాడు కదా, ఆ వచ్చేదాని ఎఫెక్ట్ ఇదనమాట. ఇప్పుడు చెప్పండి, ఎందుకు నెగిటివ్ చేయడం? ఎందుకు నేను ఇంకా వీళ్ళ సినిమాకి సంబంధించి ఏదో మాట్లాడి లేదో ఆ ఫీలింగ్స్ సాంగ్ చూసిన తర్వాత అర్థమైంది అది భోజ్పురికి వద్దులేండి, వద్దు, హేట్ రేట్ వద్దు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. ఆ సినిమాని వాళ్ళే చేసుకుంటారు, మనం చేయాల్సలా. సరేనండి, 4వ తారీఖు అంటే 940 పెట్టినాడు అనుకుందాం. ఆ తర్వాత 350 ఉన్నాయి కదా, 350 ఉంటే ఎర్లీ మార్నింగ్ ఏది ఏషియన్ జెమినీ థియేటర్ అంట వరంగల్లో ఉంది, 6ంటికి షో చూడండి. ఎందుకు ఉన్నాయి ఇన్ని టికెట్లు? ఎందుకు ఉన్నాయి చెప్పండి, దేనికోసం ఉన్నాయి చెప్పండి. 5వ తారీఖు మార్నింగ్ 6 గంటలకు షో, తర్వాత 9:40 షో నాకు తెలిసి బుక్ చేసినారు, థియేటర్ రోడ్ హోల్డ్ చేసినాడు, మళ్ళీ 10 చూడండి. అసలుకి ఇక్కడే మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్ అనేది. మీరు చెప్పండి, ఇప్పుడు నేను హేట్ రేట్ స్ప్రెడ్ చేయాలి ఈ సినిమాకి? లేదు, మనమందరం కూడా హేట్ రేట్ స్ప్రెడ్ చేయాలా? సినిమాకి వెళ్ళట్లేదు ఎవరో, మెగా అభిమాన్ అనేవాడు. మెగా అభిమాన్ అంటే 3 వస్తారు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, అన్నయ్య అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మన రామ్ చరణ్ గారి అభిమానులు. అర్థమైందా? ఎవ్వరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయడానికి కానీ చూడడానికి కానీ ప్రయత్నం అయితే చేయట్లేదు. సరే, మీరు అడగొచ్చు, మొన్న ఎప్పుడో చేసినారు కదా, ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది, ముంబైలో పరిస్థితి ఎలా ఉంది, అది గ్రౌండ్ రియాలిటీ చూపిస్తారండి ముంబైలో పరిస్థితి. సో ఇది ముంబైలో పరిస్థితి తెలుగుకి సంబంధించి. నాకు తెలిసి 1 థియేటర్ మాత్రమే సోల్డ్ అవుట్ కంప్లీట్గా, మిగిలినవన్నీ మీకు పచ్చగా గ్రీన్గా లోన్ ఉన్నాయి. లోన్కి వెళ్తే టికెట్లు ఉన్నాయి. సరే, హిందీ స్టేట్ కదండి, హిందీ స్టేట్కి పోదాం, ఇది పరిస్థితి, అంతా పచ్చదనమే. అది థియేటర్లో కోకోలలు ఇచ్చినారు, ఏమైంది, ఎక్కడుంది? సో అదని పరిస్థితి. ఈ సినిమాని హేట్ రేట్ చేసి వీళ్ళ సినిమాని చంపాలి, నెగిటివిటీ చేయాలి అన్నంత ఇంకా లేదు నాకు.
లేకపోతే ఇప్పటికి వీళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఆ సినిమాకి సంబంధించి సాంగ్లు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్స్ సాంగ్ బాగుంది, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి ట్యూన్ బాగుంది. కానీ ఇదే ఆ భోజ్పురి సాంగ్స్ ఉంటాయి కదా, అనకూడదు ఆ లెవెల్కి పోయి అంత దారుణమైన స్టేజ్లో చేసినారన్నమాట దాన్ని. సింపుల్గా చెప్పాలంటే రికార్డింగ్ డ్యాన్స్లా ఉంది అది. ఎందుకులేండి ఇంకా దాని గురించి. ఇదే పరిస్థితి అండి. ఆ 5వ తారీఖు చూసుకుంటే కనుక ఢిల్లీ ఎన్సీఆర్, మన న్యూఢిల్లీకి సంబంధించినటువంటి స్టేట్కి సంబంధించినటువంటి చిత్రం ఇదనమాట, పరిస్థితి ఇదనమాట. థియేటర్లు ఓపెన్ చేస్తే అన్నీ ఓపెన్ ఖాళీగానే ఉంటాయి, పెద్ద విషయం కాదు. ఎందుకంటే బుకింగ్స్ కొన్ని వాడు హోల్డ్ చేసినవి కూడా ఓపెన్ చేస్తాడు అనమాట, అంత పచ్చగానే ఉంటుంది. తర్వాత బెంగళూరు పోదాం, సరే మన సౌత్ స్టేట్స్కి పోదాం, పరిస్థితి ఎలా ఉందో. హైదరాబాద్ వరకు నాకు తెలిసి బుకింగ్స్ బాగానే ఉన్నాయి, నేను కాదనట్లేదు. హైదరాబాద్కి సంబంధించి హిందీగా తెలుగు బుకింగ్స్ బాగున్నాయి. హైదరాబాద్ వరకు నేను ఒప్పుకుంటా, హైదరాబాద్ వరకు మ్యాక్సిమం ఫిల్ అయినాయి. మొన్నే ఫిల్ అయినాయి కదా. నేను మొన్న బుకింగ్స్ ఓపెన్ చేసిన రోజు చూపించినా కదా, ఆ రోజు చూస్తే అన్నీ సోల్డ్ అవుట్ అయినాయి. ఈరోజు మళ్ళీ 5వ తారీఖు రేపు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాకి సంబంధించి మళ్ళీ ఎర్రదనం కనిపిస్తుంది, అక్కడక్కడ పచ్చదనం, ఆల్మోస్ట్ ఎర్రదనం. కంప్లీట్గా ఒక థియేటర్ మొత్తం అన్ని షోలు కూడా సోల్డ్ అవుట్ అయినట్టు నాకైతే ఎక్కడ ఇదొకటండి, ఏదో ప్లాటినం మూవీ సినిమా అంట గచ్చిబౌలి, ఇదొక్కటి మాత్రమే కంప్లీట్ సోల్డ్ అవుట్. ఆ తర్వాత 4 షోలు మాత్రమే. ప్రశాంత్ సినిమాస్ అంట 7 మీద లెక్క పెట్టుకోవచ్చు, కంప్లీట్గా థియేటర్స్ అన్నీ హోల్డ్ అయిపోయినాయి, 7 మీద లెక్క పెట్టుకోవచ్చు. బట్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా ఓపెన్ చేస్తే అర్థమైపోద్ది మీకు. టికెట్లు ఎంత కాదనుకున్నా 530 430 ఉన్నాయి ఫస్ట్ డే, ఇంకా కాదనట్లా. బట్ లేదు, బుకింగ్ లేదు. మీరు చూడండి RRR సినిమాకి కానీ బాహుబలి సినిమాకి కానీ ఇలాంటివి లేవన్నమాట. చెన్నై పోదాం, ఇది చెన్నైలో కూడా ఇంత ఇలాగే ఉంది. తెలుగు పరిస్థితి ఇదే, బుకింగ్స్ లేవు. తర్వాత తమిళ్ బాగానే థియేటర్స్ అయితే తీసుకుని ఉంటారు, వీళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి. థియేటర్లు అయితే ఉన్నాయి తమిళ్కి, కానీ బుకింగ్స్ అంతా ఎర్రదానం పచ్చదనం నడుస్తుందన్నమాట. కంప్లీట్ సోల్డ్ అవుట్ లేదు. దీన్ని థియేటర్ బ్లాక్ చేసినాడు, దీంట్లో చాలా సీట్లు బ్లాక్ అయినాయి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది పరిస్థితి. ఉన్నాయి ఒక 60% 50% మాత్రమే బుక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. టికెట్లు దొరుకుతున్నాయి. బెంగళూరు పోయినా నాకు తెలిసి టికెట్లు చక్కగా దొరుకుతాయి అనమాట, దాంట్లో ఎలాంటి మొహం లేదు, మీకు క్లియర్గా దొరుకుతాయి. ఇదిగో తమిళ్ ఏం లేదు. తర్వాత తెలుగు, సో తెలుగు పరిస్థితి కూడా ఇది చూడండి, అంతా పచ్చదనమే. ఇప్పుడు ఏంటి చెప్పండి, ఈ సినిమాకి మనం ఎందుకు నెగిటివ్ మాట్లాడడం ఎందుకు, హేట్ రేట్ పెంచుకోవడం ఎందుకు, ఈ సినిమాని ఏదో చేయడం ఎందుకు చెప్పండి, దేనికోసం చేయాలి? ఇంకా ఏం లే, అంత అయిపోయింది. బాయ్. ఆ 900 రూపాయల టికెట్లు పెట్టడం, ఆ తర్వాత ఇది పరిస్థితి ఏం లేదు. కొచ్చికి వెళ్దాం, ఏమైనా ఉన్నాయని చూద్దాం. తెలుగు ఏమి లేదు, మలయాళం ఏమైనా ఉందా, మలయాళం కూడా ఖాళీ. చూడాలి, వెళ్ళొచ్చు. టికెట్లు అయితే బాగానే దొరుకుతున్నాయి మీకు. బేసిక్గా ఒక స్టార్ హీరో సినిమా అవుతుందంటే టికెట్లు దొరకట్లేదురా బాబు అనుకునేవాళ్ళం, కానీ ఈ రేంజ్లో దొరుకుతాయి కదా. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ లాంటి ప్లేసెస్లో ఈ రోజున, గుంటూరు లాంటి ప్లేసెస్లో ఈ రోజున మీకు దొరుకుతున్నాయి అంటే మరి ఏం చెప్పాలి నేను? చెప్పండి, మీరే చెప్పండి. రాయలసీమ ఏమైనా కడపలో ఏమైనా దొరుకుతాయని చూద్దాం. సో కడపలో చూసుకుంటే కూడా ఒకే ఒక్క థియేటరు, ఇది ముక్తా A2 సినిమాస్ అంట, ఒకే ఒక్క థియేటరు. నాకు తెలిసి ఇదండి గ్రౌండ్ రియాలిటీ. నేనేం చేయలేను. ఈరోజు సాయంత్రానికి సంబంధించినటువంటి షోకి సంబంధించినటువంటి ఇంకా టికెట్స్ అలా ఉన్నాయన్నమాట. ఒకే ఒక్క థియేటరు కడపకి సంబంధించి దీంట్లో ఉంది. దాని పరిస్థితి కూడా అదే. 5th వెళ్దాం, 5th కూడా పరిస్థితి ఇది, కంప్లీట్ బుకింగ్స్ లేవు. ఇప్పుడు నేను చెప్పమండి, అదండి గ్రౌండ్ రియాలిటీ అది. దీనికి సంబంధించి దీని మీద మనం హేట్ రేట్ పెంచుకొని ఎందుకు చెప్పండి? ఏం చేయాలా? ఉపయోగం లే. ఆయన ఏదైతే చేసుకున్నాడో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఎవరో జనసేన పార్టీకి సంబంధించినటువంటి విజయవాడకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరనంట వార్నింగ్ ఇచ్చినారంట అల్లు అర్జున్కి అని చెప్పేసి. అది ఇప్పుడు వీడియో కాదండి, 3 నెలల క్రితం అల్లు అర్జున్ గారు ఏదైతే సుకుమార్ గారి వైఫో మరి ఎవరి వైఫో ఏదో సినిమా రిలీజ్ చేస్తే, ఆ సినిమా రిలీజ్ చేసిన టైంలో ఈయన గారు వెళ్ళి ఇచ్చినాడు కదా, నాకు నచ్చితే వస్తా, నచ్చితే చేస్తా అని. ఆ చేస్తా అన్నప్పుడు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలు ఆ రోజున అఫెండ్ అయినారు. ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది మాట్లాడిన మాటలు, వాటిని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కొంతమంది పని కట్టుకుని. గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ
కార్యకర్తలకి కోపం ఉందంటే ఉంది, మెగా అభిమానులకి కోపం ఉందా అంటే ఉంది. దాంట్లో ఎలాంటి మొహమాట లేదు. వాళ్ళందరికీ కూడా చాలా వరకు మీ బాయ్ మీద అయితే కోపం ఉంది. దాన్ని ఎక్కడి దాకా ఎందుకు, ప్రతిసారి బాయ్ సినిమా వస్తుందంటే అదో పండగ. ఈసారి ఆ పండగ లేకుండా పోయింది కదా. టికెట్లు ఇప్పించడమో లేకపోతే టికెట్లు తీసుకోవడమో అది ఇది జరిగేది. ఈసారి ఏం జరగట్లేదు కదా. ఎందుకు జరగట్లేదు, దేనికోసం జరగట్లేదు? సింపుల్ చెప్తున్నా, బాయ్ సినిమా వస్తుందంటే ఎక్కడ దాకా నేనే వెళ్ళాడు వాడిని. సరే సినిమాకి వెళ్ళట్లేదు, వెళ్ళే ఉద్దేశం నాకు లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఓటీటీలో కూడా చూస్తాను లేదో డౌట్, ఒకవేళ వస్తే. అది పరిస్థితి. ఏమో ఓటీటీలో కూడా 20 డేస్లో వచ్చింది అన్నట్టుగా ఏదో టాక్ నడుస్తుంది. మరి నిజాలు తెలియాలి. ఇదండి పరిస్థితి. మీరు అన్ని స్టేట్లు తీసుకున్నా ఇదే పరిస్థితి, తెలుగు స్టేట్స్ తీసుకున్నా ఇదే పరిస్థితి. మరి ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పీపుల్ కూడా చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి చూస్తే ఏం లేదు. ఈస్ట్ గోదావరి అయితే అసలు బుకింగ్స్ లేవనుకుంటా. వెస్ట్ గోదావరి ఏమైనా ఉన్నాయా? వెస్ట్ గోదావరి కూడా లేదు. తర్వాత రాజమండ్రి అయితే దొరుకుతాయి. రాజమహేంద్రవరం. సో రాజమహేంద్రవరం విషయానికి వస్తే ఉంది పుష్ప 2కి సంబంధించి ఈరోజు సాయంత్రంకి సంబంధించి ఉన్నాయి, షోలు ఉన్నాయి. కానీ చూడండి, అవి కూడా ఒక్క థియేటర్ మాత్రమే బుక్ అయిందనమాట. అది కూడా 4K డాల్బీ, అంటే చాలా తక్కువ సీటింగ్ ఉంటుంది దాంట్లో. అది పరిస్థితి. ఇది చూడండి, దీంట్లో ఇంకా టికెట్స్ ఉన్నాయి 900 అంట, 500 అంట. నాకు తెలిసి ఈ థియేటర్ రోడ్ హోల్డ్ చేసినట్టున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక టికెట్ లేదంటే నా డౌట్ కొడుతుంది. సరే ఇంకో థియేటర్ పోదాం, మీకు దొరుకుతాయి. ఇదిగో చూడండి, ఇది పరిస్థితి. ఇంకా ఈరోజు సాయంత్రం సినిమా పడుతుందా అంటే ఇంకా లేవంటే దాన్ని నేను ఏ విధంగా ఇది చూడండి, వా, ఇది చూడండి, ఈ దారుణం చూడండి. ప్రీమియం 900 రూపాయలంట. ఒక 900 పెట్టుకుని ఒక సగటు అభిమాని ఎలా వెళ్తాడు అనుకుంటారు సినిమాకి? మీకు బ్యానర్లు కట్టి, మీకోసం టపాసులు పేల్చి, మీకోసం గెంతులేసి, ఇంట్లో ఎనర్జీ అంతా, ఒంట్లో ఎనర్జీ అంతా సర్వనాశనం చేసేసుకొని. నేను చెప్తున్నా, సినిమాలా చూడండి అని ఎప్పుడు కూడా చెప్తా. మళ్ళీ చెప్తున్నానండి, ఇంతే రేట్లతో రేపు గేమ్ చేంజర్ వచ్చినా ఇలాగే మాట్లాడతా. రేపు పవన్ కళ్యాణ్ గారు రోజు సినిమా వచ్చినప్పుడు ఇదే విధంగా రియాక్ట్ అవుతా. దాంట్లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. ఇందాక ఏదో ఆర్జీవి ఏదో కాన్సెప్ట్ చెప్పినాడు, 7 స్టార్ హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటే అక్కడ 1500 పెడితే 2000 పెడితే 2 ఇడ్లీ తినట్లేదు అన్నట్టుగా తింటారు. అక్కడ బాగా డబ్బున్నోడు మాత్రమే వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళేది. ఇక్కడ సగటు సినీ అభిమాని, సామాన్యుడు, గొడ్డలు దించుకునే అభిమాని, ప్రెస్టేజ్ కోసం వెళ్ళేటటువంటి అభిమాని, మా హీరో అనుకుంటారు కదా. ఎదుటోడు అడుగుతాడు, మీ హీరో సినిమా అవుతుంది కదా వెళ్తున్నావు అని. అప్పుడు వీడి దగ్గర లేకపోయినా కానీ పక్కనోడి దగ్గర అప్పు చేసో లేకపోతే పని చేసుకునో ఇంట్లో ఇంతైన విషయం. ఇందాక ఒక విషయం బయటకు వచ్చింది. ఏమంటే టమాటా నారు కోసం అని చెప్పేసి ఒక ఫ్యామిలీ కొంత డబ్బును వాళ్ళ ఇంట్లో దాపెట్టుకున్నారంట. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లగాడు ఎవరైతే ఉన్నారో రేపొద్దున అల్లు అర్జున్కి సంబంధించి రిలీజ్ అవుతున్నటువంటి సినిమాకి, పుష్ప సినిమాకి సంబంధించి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి టికెట్లను అది ఇది హంగామా చేసినాడంట. వాళ్ళు లబో దిబం అని కొట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, బాగా రిచ్ పీపుల్ ఎవడో కూడా సినిమాకి వెళ్ళడు, వాళ్ళకి అంత టైం దొరకదు. సినిమాకి వెళ్ళేది ఏంటంటే సగటు మధ్యతరగతి మనుషులు మాత్రమే, బిలో మధ్యతరగతి మనుషులు మాత్రమే. అర్థమైందా? నిజంగా రోజుకు ఒక 1 కోటి రూపాయలు సంపాదించాడు అసలు సినిమా మొహం చూడడం. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు అదర్ హీరో సినిమా చూస్తారనుకుంటున్నారా? చిరంజీవి గారు అదర్ హీరో సినిమాస్ చూస్తారనుకుంటున్నారా? గంటలు లేదు, వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అవుతారు. అది పరిస్థితి. వాళ్ళ సినిమాలు మనమే చూస్తాం. చెప్తున్నా కదా, మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అట్టర్ మిడిల్ క్లాస్, ఇవే వెళ్ళేది ఆ సినిమాలకి. ఆ సినిమాల మీదే 900 రూపాయలు వేసి నెత్తున కొడుతున్నారు. అది పరిస్థితి అండి. సో నేను చివరికి చెప్పేది ఒక్కటే, ఈ హేట్ రేట్ పెంచి చేసి తెచ్చేది ఏం లేదు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా వీడియోస్ చేయడం పెద్ద విషయం అయితే కాదు. వ్యూస్ వస్తే అవి వస్తాయి. బట్ ఆ సినిమా ప్రొడ్యూసర్స్తో మనకి ఎలాంటి గొడవ లేదు. వాళ్ళు మనకి సంపూర్ణ మద్దతు ఇచ్చినారు ఆ రోజున. కాబట్టి కానీ దాన్ని ఎవడో చంపవసరంలా, దాన్ని అదే చచ్చిపోద్ది. దాంట్లో ఎలాంటి మొహం లేదు. ఈరోజు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. అది పరిస్థితి అన్నమాట.